సాయమ్మ, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. మళ్ళీ అదే సేమ్ రొటీన్ డైలాగు. మంగళవారం సంత వచ్చేసింది, చక్కటి బీరకాయలు వచ్చేసినాయి. ఈవేళ ఏంటో తెలుసా స్పెషల్? బీరకాయ పచ్చడి. ఎలాగా? మినప్పప్పు శనగపప్పుతో, నువ్వుపప్పుతో గట్ట చేసి చూపించాను. ఇది కూడా ట్రై చేయండి మీరు. రెండు బంగారం అమ్మా, ఇదిగో అరకిలో బీరకాయలు తొక్కలు. ఇవి నాటు బీరకాయలు వస్తే మట్టుకు అసలు వదలను నేను. అమ్మా, ఇక శుభ్రంగా బీరకాయ కోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. తొక్కలు ఇక శుభ్రంగా, ఎందుకంటే తాజాగా ఉన్నప్పుడే ఇలాంటి పనులు చేసుకోవాలి. ఆకుకూరలు కానీ ఇలాంటి బీరకాయలు కానీ నిల్వ ఉండవు. అవి శుభ్రం చేసేసుకుని మనం ముందు అవి వండుకోవాలి. ఓకేనమ్మా? ఎందుకంటే మాది కొంచెం విలేజియే కాబట్టి సంత అనేది ఉంటుంది మాకు. డైలీ మార్కెట్ ఉంటుంది. మంగళవారం ఆదివారం తణుకు మార్కెట్, అక్కడి నుంచి తెచ్చుకుంటాం మేము. ఏమ్మా, ఇదిగో ఒక 25 గ్రాములు పచ్చెనపప్పు, 25 గ్రాములు మినపప్పు, సాయి మినపప్పు, తగినంత ఉప్పు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, 25 గ్రాములు ఎండుమిరపకాయలు, పెద్ద నిమ్మకాయ అంత చింతపండు. పోపులు తర్వాత చూపిస్తాను అమ్మా. ఇవి వేపేసుకుందాం ఇలాగా. ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకేలా కాకుండా ఇది మనకి ఇడ్లీలోకి, దోశల్లోకి, రొట్టె ముక్కలోకి చాలా బాగుంటుంది ఈ చట్నీ. నేను క్రీమ్ ఎందుకు వేయలేదు తెలుసా? గట్టిగా రుబ్బాలి ఇది పచ్చడి. లూజ్గా ఉంటే బాగోదు పెద్దగాను. మీకు కావాలంటే బెల్లప్రవ్వ కూడా వేసుకోవచ్చు. ముందు ఇది మిక్సీ పట్టుకున్నాక అప్పుడు మనం బీరకాయ వేసుకోవాలి. బీరకాయ కూడా వేపుకుందాం. ఎండుమిరపకాయ వేసుకుందామమ్మా. కాయలు పళ్ళంగా ఇక్కండి, పేలుతాయి. ముక్కలు కత్తిరించుకుని వేసుకుంటే ఇది ఎండుమిరపకాయతో బాగుంటుంది. ఇలాగా జీలకర్ర వేసుకుందాం. ఎల్లుల్లిపాయ తొక్క తీయకుండానే వేస్తాను. ఈ మూకులు వేడి కదా, సమానంగా చూసుకుని ఈ వేడి సరిపోద్దమ్మా. బీరకాయ తొక్కలు వేరే దాంట్లో వేపించేస్తాను. తొక్కలు ఎందుకు వేసేసుకున్నాం. అది చల్లరితో టైం పడుతుంది, ఎందుకు టైం వేస్ట్ చేయడం. మగ్గితే చాలమ్మా, మళ్ళీ పోపులో మగ్గుద్ది కదా, రోస్ట్గా ఎగక్కలేదు. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసేసుకుందాం. చింతపండు కూడా వేసుకుందాం. ఇందులో నీరు ఉంటుంది కదా, ఇందులో మగ్గుద్ది. ఓ పెద్ద నిమ్మకాయ అంతా. ఇది ఒకసారి మిక్సీ పట్టుకున్నాకే బీరకాయ వేద్దామమ్మా. పెద్ద పలుగ్గా ఉంటుంది. మీరు చూసారే, కట్టేయడం మంచిదైంది. ఈ వేళ్ళు ఆపుకుంటుంది ఇలాగా. చూసా మెల్లమగ్గిపోయిందా? ఇందులో వాటర్ ఉంటుంది కదా, చింతపండు కవర్ అవుద్ది. పప్పులో ఆడుకుని వస్తానమ్మా. ఆడేసానమ్మా. ఇదిగో ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర, మినపసెక్కు, కరివేపాకు చాలు. ఎందుకంటే అందులో మనం అన్నీ వేసేసుకున్నాం. ఈ పోపుకి అంతే. ఏది కూడా బయట పెడితే నిల్వ ఉండట్లేదు క్లైమేట్ని బట్టమ్మా. అందంగా ఫ్రిడ్జ్లో బాక్సులు పెట్టుకోండి. మనకు కావాల్సినప్పుడు 10 నిమిషాల ముందు తీసుకుని బయట పెట్టుకోవచ్చు. ఏది నిల్వ ఉండట్లేదు ఈ కాలమానాన్ని బట్టి. ఇది మినపరొట్టులోకి గట్ట ఎంత బాగుంటుందమ్మా, దోశల్లోకి, రైస్కే కాదు. ఇందులో కొంచెం ఇంగు వేస్తానమ్మా. పచ్చడి అనే దానికి కొంచెం ఇంగు వేసుకుంటే రుచి బాగుంటుంది. రెండు కూరలు అవునట్టు.
కూర కూర అవుద్ది, తొక్కల పచ్చడి అవుద్ది. మొదలు ఎందుకులేని పాడేస్తారు. అలా కాదు కదా. 70 రూపాయలు అంటే కేజీ బీరకాయలు. ఏగిపోయింది బంగారం. చూసమ్మా. ఓకేనమ్మా. ఇది మనకు కావాల్సింది తీసుకుని కొంచెం కాను అది బాక్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఓకేనమ్మా. మరి నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏది కూడా పొడవిది ఉండదు, మనం చేసుకోవడంలో ఉంటుంది. ఓపుకుంటే వంట ఇలా చిటుకులు ఇలా అలా చిటుకులో చేసి వచ్చేయచ్చు. నాకు వంట ఇష్టం వల్లనే వంట ఎన్నుకున్నాను నేను. అమ్మ చాలా ఇష్టం నాకు వంటగదిలోకి వెళ్ళి కోపంగా ఏ పని చేయను నేను. నాకు ఇష్టం వంట అంటే. పైగా చాలా బాగుందంటే చాలు ఇంత లావు అయిపోతాను అనమాట, అంత ఇష్టం నాకు. ఓకే బంగారం, మరి నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాగ ఇంట్లో చేసుకుని పిల్లలకు కూడా, బీరకాయ తిన్నోళ్ళు కూడా ఉంటారు తెలుసా. ఎక్కడ దాకా ఎందుకు, మా పాప అయితే ఎంత బీరకాయ బాబోయ్ బీరకాయ అంటది. అప్పుడు మనం ఇప్పుడు బీరకాయ పచ్చడి పెట్టాను చాలా బాగుందమ్మా అంటుంది. తినదు అని చెప్పి వదిలేయకూడదు, పిల్లలైనా పెద్దోళ్ళైనా. అది ఇంకో రీతిలో మనం వండుకుని తినాలి. ఓకేనమ్మా. మరి నచ్చిందని అనుకుంటున్నాను బంగారం. నచ్చితే మంచి కామెంట్లు తెలుగులో పెట్టండి. నేను చదువుకోలేదమ్మా, నా సంతకం నేనే పెట్టగలను. సరేనా. తెలుగులో పెడితే చదువుతాను, నాకు ఇంగ్లీష్ రాదు. ఓకేనమ్మా. నాకు కన్నడ వచ్చు, ప్యూర్ కన్నడ మాట్లాడతాను. ఎందుకంటే మా ఊళ్ళంతా కర్ణాటకలో ఉండబట్టి కన్నడ బంగారులో మాట్లాడేస్తాను అవైలబుల్గా. అందుకని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా చూసి మంచి తెలుగులో కామెంట్లు పెట్టి మీ కామెంట్ల గురించి మీ సాయం ఎదురు చూస్తుంది. బాయ్ బాయ్.